అందరూ నమస్కారం. మనకి ఈ గిరిజన ప్రాంతాల్లో అరకు ఆ ప్రాంతంలో మనకి ఈ వంగ చెట్టు లాంటిది ఒకటి ఉంటుంది. మనం వంగ చెట్టు అనుకుంటాం మనం, కానీ కాయలు ఉచ్చికాయలు అంటారు వీటిని. ఉచ్చికాయలు కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పప్పులు వేసుకుంటారు. అలాగే బాగా ముగ్గి పసుపుగా మారిపోతాయి. అప్పుడు ఆవకాయ పెట్టుకుంటారు. ఆవకాయ నిల్వ ఉంటుంది అన్నమాట. అలాగే దీన్ని కాయలు ముక్కల కోసం ఎండబెట్టేసి వాటిని దాచుకొని ఉడియాల్లాగా తాలింపు వేసిన పప్పులో వేస్తారన్నమాట. వేసి తింటారు. మామూలుగా ఉపయోగం ఏంటంటే ఇది ఎలా తిన్నా సరే దగ్గు కఫం అలాంటివి పోతాయి అన్నమాట. మామూలుగా ఏంటంటే వంకాయ తిన్నారనుకోండి ఎలర్జీ వస్తుంది, దగ్గు వస్తుంది అనుకుంటారు. మామూలుగా మన వంకాయ ఇది వంగ ఫ్యామిలీ అన్నీ చాలా రకాలు ఉంటాయి వంగ ఫ్యామిలీలో. మామూలుగా వంకాయలు తింటే మనకి దగ్గు అలాంటివి ఎక్కువ అవుతాయని, అలర్జీలు ఎక్కువ అవుతాయని అనుకుంటారు. ఏం చేస్తాయంటే మామూలు దగ్గు తగ్గిస్తాయి. అలాగే దగ్గు కఫం లంగ్లో కఫం అది పోతాయి. అలాగే ఈ మామూలుగా దగ్గు వచ్చినప్పుడు కూడా వీళ్ళు వేయించుకుని తింటారు. తింటే దగ్గు తగ్గిపోద్ది అనమాట. వేయించుకుని అన్నంలో ఫస్ట్ ముద్దలో తినేస్తారు, తినేసి దగ్గు తగ్గిపోతుంది. అలా ఉచ్చికాయలు దీంతో ఆవకాయ పెట్టుకోవచ్చు, అలాగే కూర వండుకోవచ్చు. అలాగే ఎండబెట్టి దాచుకుంటే మనం పప్పులో తాలింపుల్లో అట్లా వేసుకోవచ్చు అన్నమాట. అవి వేస్తారు. కొన్ని చోట్ల తమిళనాడు ప్రాంతంలో ఏంటంటే గింజలు తీసేసి పై తొక్కలు మాత్రమే వాడతారు కొంతమంది. వాడుకోవచ్చు, గింజలతో సహా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ట్రైబల్ ప్రాంతంలో ఉంటుంది. వీళ్ళు దగ్గు ఎలాంటి హెల్త్ బాగోనప్పుడు వాడతారు. కానీ జనరల్గా ఈ దొరికితే ఎక్కువ తినేవాళ్ళు ఎవరంటే బ్రాహ్మలు వైశ్యాస్ వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కువ వీళ్ళు ఆవకాయలు పెట్టుకోవడం, పచ్చలు పప్పులు వేసుకోవడం, తాలింపులు పెట్టుకోవడం ఇలాంటివి ఎక్కువ బ్రాహ్మణులలోని వైశ్యాసీలలోని బాగా ఉంటుంది అన్నమాట. తమిళనాడులో ఎక్కువ వాడతారు ఇవి. కానీ ఈ ప్రాంతం అంతా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఏదైనా జబ్బు చేస్తే దగ్గు కోసం వాడతారు ఈ టైప్స్. మనకి ఏంటంటే కొన్ని మొక్కలు వేరే దేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ సర్వైవ్ అయిపోయినాయి. అలాగే మన దాన్ని ఔషధాలుగా వాడుకోవడం కూడా వాడుకలోకి వచ్చేసాయి అనమాట అండి. అనుభవపూర్వకంగా చాలామంది మందులుగా వాడడం మొదలెట్టారు. అలాగే ఇది మెక్సికన్ నుంచి వచ్చిన మొక్క. ఇది స్వర్ణక్షీరి అని పిలుస్తారు ఆయుర్వేదంలో. అంటే చాలా వందల ఏళ్ల క్రితం వచ్చిన మొక్క ఇది. స్వర్ణక్షీరి అని ఆయుర్వేదంలో పుస్తకాలు రాస్తారు. స్వర్ణక్షీరి అని ఎందుకంటారంటే ఇలా ఇరిస్తే పాలు గోల్డ్ కలర్లో ఉంటాయి, బంగారం రంగులో ఉంటాయి. అందుకని స్వర్ణక్షీరి అని పిలుస్తారు. జనరల్గా ఎందుకు వాడతారంటే ఈ ఆకు రసం ఒక 20 ml 100 గ్రాములు నువ్వుల నూనె వేసి మరగబెడతారు. మరగబెట్టి ఆ రసం అంతా ఇంకిపోయాక ఆ ఆయిల్ రాసుకుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి అన్నమాట. అలాగే దీని గింజల్లోంచి ఆయిల్ తీస్తారు. ఆ ఆయిల్ సబ్బుల్లో వాడతారు. కొన్ని రకాల మెడికేటెడ్ సోపుల్లో వాడతారు అన్నమాట. మనం ఏదైనా హోమ్ మేడ్ సోపులు చేసుకుంటున్నాం అనుకోండి, దీని గింజలు దొరుకుతాయి బాగానే. ఆ గింజలు అది ఇస్తే ఆయిల్ వస్తాయి. ఆ ఆయిల్ సోపులో వాడుకోవచ్చు. స్కిన్ డిసీజ్ తగ్గుతాయి ఆ సోపు వల్ల. అలా అంటే మనకి కొన్ని కల్తీలు జరుగుతుంటాయి. కల్తీలు ఆవాలు రేట్ ఎక్కువైపోయాయి అనుకోండి, ఆవాలు బాగా రేటు పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఈ గింజలు ఆవాళ్ళు కలిపిస్తాయి. ఆవాళ్ళగా ఉంటాయి ఒకటి. అందుకని అందులో సన్నావాలు ఉంటాయి. సన్నావాళ్ళు ఇట్లా కలిపేస్తుంటారు. మామూలుగా ఏంటంటే జనరల్గా ఇది చర్మ వ్యాధులకి బాగా పనిచేస్తుంటాయి. ఆకు రసం అయితే కొబ్బరిలో మరగబెట్టి రాసుకోవాలి. లేదా గింజల నుంచి డైరెక్ట్ ఆయిల్ తీసుకుంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. లేదా ఆయిల్ని మనం సబ్బుల్లో వాడుకోవచ్చు అలా ఎండాకాలంగా. లేదా గింజలు మొత్తం మొక్కంతా ఎండబెట్టి పొడి చేసి ఒక 20 గ్రాముల పొడి, ఒక 100 గ్రాముల బాత్ పౌడర్, మనం పెసలు అవి చేసుకుంటాం కదా, అలాగే పెసరపిండి ఒక 80 గ్రాములు 20 గ్రాములు ఈ మొత్తం మొక్క అంతా పువ్వు కాయ ఆకు అంతా ఎండబెట్టి పొడి చేసింది ఒక 20 గ్రాములు, ఒక 80 గ్రాములు పెసరపిండి కలిపేసి నలుగు పెట్టుకున్నాం అనుకోండి, స్కిన్ డిసీజ్ పోతాయి అన్నమాట. అలా బాత్ పౌడర్ చేసుకోవచ్చు. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగివ్వండి. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వాడు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు. కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు. ఇదే ఫస్ట్ టైం నేను రావటం.
మా వెంకటేశ్వర గారు, గాలి సత్యనారాయణ, విశ్వేశ్వర గారు మమ్మల్ని తీసుకొచ్చారు. నన్ను గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గిపోతుందని దాని మూలాన వచ్చాం. ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అది వచ్చిన కస్టమర్స్కి భోజనం అది చాలా బాగా పెడుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. డాక్టర్ గారి ట్రీట్మెంట్ కూడా బాగుంది. వీళ్ళు చెప్తేనే నేను వచ్చాను.